పవన్ కళ్యాణ్ ఇష్యూ పాలిటిక్స్ నుండి టాలీవుడ్కు చేరింది. ప్రకాష్ రాజ్కు తోడుగా వర్మ కూడా ఎంటర్ అయ్యాడు. ఇంకో పక్కన రాహుల్ రామకృష్ణ కూడా కనిపిస్తున్నాడు. వరుసగా పవన్ కళ్యాణ్ అండ్ కోని నిలదీస్తున్నారు. సో ఓ పక్క పవన్ కళ్యాణ్, నాగబాబు, బండ్ల గణేష్, హేమ కనిపిస్తుంటే మరో పక్క ప్రకాష్ రాజ్, వర్మ, రాహుల్ రామకృష్ణ కనిపిస్తున్నారు. అంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు, పోలీస్ కేసులు, దానిపై పవన్ కళ్యాణ్ స్పీచ్, ఆ తర్వాత ప్రెస్ మీట్, తెలంగాణ లీడర్ల కౌంటర్లతో పొలిటికల్గా పీక్స్కి చేరిన రచ్చ ఇప్పుడు ఇండస్ట్రీకి చేరింది. ప్రకాష్ రాజ్ దొరా రా నువ్వు వస్తానంటే మేము వద్దంటామా అన్న ఎక్స్పోస్ట్కు బండ్ల గణేష్ వీరావేశంతో నేలబారు మాటలతో కౌంటర్ ఇచ్చాడు. ఇక నటి హేమ కూడా పవన్ కళ్యాణ్నే విమర్శిస్తారా అంటూ ప్రకాష్ రాజ్పై ఓ వీడియో పెట్టింది. ఆ తర్వాత నాగబాబు ఫీల్డ్లోకి వచ్చాడు. నాయకుడు ఏది చెప్తే అది చేయాల్సిందే, ఎక్కువ ఆలోచించకండి అని ఎక్స్పోస్ట్ పెట్టాడు. దీనికి ప్రకాష్ రాజ్ మేమేం గొర్రెలం కాదు, అడుగుతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని కౌంటర్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలుస్తూ వర్మ ఎంటర్ అయ్యాడు. నాగబాబుకు చురకలు అంటించాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తాడనే నమ్మకంతోనే నాయకుడికి బాధ్యతాయుతమైన పదవిని అప్పగిస్తారు, అతనికి రాజుగా పట్టాభిషేకం చేయరు అంటూ ఆర్జీవీ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పక్కన ఈ డిస్కషన్ నడుస్తున్న సమయంలోనే నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఎంటర్ అయ్యాడు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా అంటూ పవన్ కళ్యాణ్ని నిలదీస్తూ ఎక్స్లో వరుసగా పోస్టులు పెట్టాడు. ఇక పెసా 170 చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి అడిగి చూపించండి, అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా, లెక్కలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ ట్వీట్లు చేస్తున్నాడు. ఓవరాల్గా ఈ పొలిటికల్ రచ్చ కాస్త ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్స్లో వారుగా మారింది. పవన్ కళ్యాణ్ అర్థం లేని మాటల్ని, నాగబాబు సమర్థనల్ని వరుసగా అందరూ నిలదీస్తున్నారు.